నెక్స్ట్, కాంగ్రెస్ని నడిపించేది అర్బన్ నక్సల్స్. విద్వేష దెయ్యం ఆ పార్టీల్లో ప్రవేశించింది. అబద్ధం, ద్రోహం కాంగ్రెస్ లక్షణాలు. తెలంగాణ సమాజానికి ఆ పార్టీ ద్రోహం. నిప్పులు చెరిగిన ప్రధాని నరేంద్ర మోడీ. కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోడీ నిప్పులు చెరిగారు. ఆ పార్టీని తుకుడే గ్యాంగ్, అర్బన్ నక్సలైట్స్ నడిపిస్తున్నాయని, వీరంతా అత్యంత అవినీతి పరులని విభజనవాదులుగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 138 ఏళ్ల వయసున్న కాంగ్రెస్ పార్టీ చివరకు గణపతిని పూజించినా దేశిస్తుందని అన్నారు. ఈరోజు మీరు చూస్తున్న కాంగ్రెస్ పార్టీ నాడు మహాత్మా గాంధీ వంటి గొప్ప నాయకులు కలిసి నడిచిన పార్టీ కాదని వ్యాఖ్యానించారు. పీఎం విశ్వకర్మ పథకాన్ని ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా మహారాష్ట్రలోని వార్ధాలోని నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్లోకి విద్వేషం అనే దెయ్యం ప్రవేశించింది. ఆ పార్టీలో దేశభక్తి అనే ఆత్మ నశించిపోయింది. విదేశాల్లో మాట్లాడుతున్న ఆ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ పేరు ప్రస్తావించకుండా భారత వ్యతిరేక అజెండాను ఎంచుకున్నారు. అవినీతిమయమైన పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్సే. అత్యంత అవినీతిమయమైన కుటుంబం ఏదైనా ఉంటే అది రాజరిక కుటుంబమే, గాంధీల కుటుంబం. గణపతిని పూజించడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. నేను గణపతిని పూజించేందుకు వెళ్తే తమ బుజ్జిగింపు రాజకీయాల కోసం దానిపై కూడా కాంగ్రెస్ విమర్శలు చేసింది. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో గణపతిని జైల్లో పెట్టారు. మరో గణపతి విగ్రహాన్ని పోలీసులు జీప్ ఎక్కించారు. గణపతిని ఇంతలా అవమానించిన మహారాష్ట్రలోని కాంగ్రెస్ మిత్రులు శివసేన మరియు యూబీటీ, ఎన్సీపీలు నోటికి తాళాలు వేసుకున్నాయి. వారి ద్వంద్వ రాజకీయాల పట్ల మనంగా అప్రమత్తంగా ఉండాలి. అబద్ధం, ద్రోహం అనేవి కాంగ్రెస్ హాల్మార్క్. ఈ పార్టీ విషయంలో మహారాష్ట్ర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రధాని వ్యాఖ్యానించారు. అంటే నిన్నటికి విశ్వకర్మ జయంతి స్టార్ట్ అయ్యి 1 year అయింది. అంటే విశ్వకర్మ అదేంటంటే ఈ చిన్న మైక్రో అంటే చిన్న వృత్తులు చేసుకునే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకి ఏంటంటే శిక్షణ ఇస్తారు, ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత 15,000 రూపీస్ అంటే 15,000 రూపాయల సామాగ్రి అనేది వాళ్ళకి అందజేస్తారు ఆఫ్టర్ ట్రైనింగ్. ఈ ట్రైనింగ్లో కూడా డైలీ ఒక 500 రూపీస్ అయితే వాళ్ళకి వస్తాయని చెప్పారు. అంటే ఇచ్చారు కూడా. అలాగే టైలరింగ్ చేసే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఆ స్టైఫండ్ కూడా ఇస్తారు. ఒక 6 days ట్రైనింగ్ ఉంటుంది. 6 to 7 days ట్రైనింగ్ ఉంటుంది. ఆ 7 daysకి కూడా ట్రైనింగ్ ఇస్తారు. ఆ తర్వాత చెప్పులు కుట్టుకునే వాళ్ళు, స్వర్ణకారులు అంటే కంసాలి బంగారు పని చేసుకునే వాళ్ళు, వాళ్ళకి ఇస్తారు. దాని తర్వాత ఇది అయిన తర్వాత లోన్ కూడా ఇస్తారు. 1,00,000 3 లక్షల నుంచి 3 లక్షల రూపాయల వరకు లోన్ కూడా ఇస్తారు. అది 45 పైసలు దాదాపు 45 పైసలు వడ్డీ పడుతుంది అది. సో ఆ లోన్ కూడా ఇస్తారు. సో అదే అనమాట. అది నిన్న స్టార్ట్ చేసి విశ్వకర్మ 1 year అయిందని మహారాష్ట్ర వచ్చారు. ఆ సందర్భంగా గణపతి గురించి ఈయన ప్రస్తావించారు. తెలంగాణలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? అన్నదాతల ఆశలను, ఆకాంక్షలను ధ్వంసం చేసిన కాంగ్రెస్ పార్టీకి మరో అవకాశం ఇవ్వొద్దని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. రాజకీయాల అవినీతి కోసమే రైతులను వాడుకుంటుందని దుయ్యబట్టారు. గతేడాది తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ లెక్కకు మిక్కిలిగా హామీలు గుప్పించారు. కానీ అధికారంలోకి వచ్చాక వాటినన్నింటినీ అటకెక్కించి తెలంగాణ సమాజానికి ద్రోహం చేసింది అని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ ఏనాడు ప్రయత్నించలేదని విమర్శించారు. కళాకారులు కేవలం కళాకారులుగా ఉండిపోకూడదు, వారంతా వ్యాపారవేత్తలుగా ఎదగాలన్నది మా ఆలోచన అని ప్రధాని తెలిపారు. మోదీ ఎక్కడున్నారు? మోదీ మహారాష్ట్ర పర్యటనపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. మహాత్మా గాంధీ, నాథురాం గాడ్సేల మధ్య ప్రధాని ఎక్కడున్నారని నిలదీసింది. కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ప్రధానికి 3 ప్రశ్నలు సంధించారు. రైతుల ఆత్మహత్యలు నిర్వహించేందుకు బీజేపీ ఏం చేసింది? అటవీ హక్కుల చట్టం అమలులో ఆదివాసీల హక్కులను ఎందుకు పక్కన పెట్టింది? గాంధీ, గాడ్సేల మధ్య ప్రధాని ఎక్కడ ఉన్నారు అని ఎక్స్లో పోస్ట్ చేశారు. మహారాష్ట్రలోని రోజుకు సగటున 7 రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, దీన్ని మోడీ ఎందుకు ప్రస్తావించలేదని జైరాం రమేష్ నిలదీశారు. విశ్వకర్మలకు విపణి చేరువ. ప్రపంచ మార్కెట్లో చేనేత రంగానికి గొప్ప గౌరవం దక్కేలా తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ప్రధాని తెలిపారు. విశ్వకర్మ కమ్యూనిటీలకు గత ప్రభుత్వాలు చేసింది ఏమీ లేదన్నారు. కేవలం ఏడాది కాలంలో 18 రకాల వృత్తులకు చెందిన 20 లక్షల మంది పీఎం విశ్వకర్మ పథకంలో చేరారని, 8 లక్షల మంది నైపుణ్య శిక్ష పూర్తి చేసుకున్నారని తెలిపారు. దేశవ్యాప్తంగా 25 లక్షల గ్రామ పంచాయతీల్లో 5,000
స్థానిక సంస్థల్లో విశ్వకర్మ పథకం అమలవుతుందన్నారు. హస్తకళాకారులు తమ వ్యాపారాలు అభివృద్ధి చేసుకునేందుకు ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ అందుబాటులో ఉందని తెలిపారు. కాగా విశ్వకర్మ పథకానికి ఏడాది పూర్తయిన సందర్భంగా స్మారక తపాలా బిళ్లను ప్రధాని ఆవిష్కరించారు.